నమస్తే మ్యామ్. నమస్తే. మ్యామ్, ఈరోజు టాపిక్ ఏంటంటే వీకెండ్ వచ్చిందంటే పార్టీలు చేసుకోవడం లేదంటే ఎక్కడికైనా దూరంగా ట్రిప్ వేయడం అన్నది ఫ్యామిలీలో జరిగే డిస్కషన్ మెయిన్లీ. ఈ తీర్థయాత్ర కానీ ట్రావెలింగ్ కానీ దూరం వెళ్ళి ఒక వీకెండ్ వచ్చిందంటే అంటే రిలాక్సేషన్ కోసం. సో దీనికి మీరు ఏమంటారు అసలు? అంటే ఇది బాగుందంటారా, కరెక్టే అంటారా, వెళ్తే ఎలాంటి ప్లేసెస్కి వెళ్ళాలి? ఒకసారి మేము మెంటల్లీ రిటార్డెడ్ స్కూల్ రన్ చేస్తున్నప్పుడు యూఎస్ వాళ్ళు విజిట్ చేయడానికి వచ్చారు. విజిట్ చేయడానికి వచ్చి వాళ్ళు నన్ను అడిగారు, వీకెండ్ మీరు ఎక్కడికి వెళ్తారు మేడం అని. మొహం ఎక్కడికి వెళ్తాం, ఊడ్చుకుంటాం, తుడుచుకుంటాం, కడుక్కుంటాం, ఊడ్చుకుంటాం, ఆ రోజు మిగిలిన పనులన్నీ చేసుకుంటాము, అలా వెళ్ళడము అవి నాకు తెలియదు కదా అని అన్నాను. వీకెండ్ అంటే వెళతారు, అదొక ట్రెడిషన్గా పెట్టారు అని. దట్ ఈస్ రైట్. ఎందుకంటే ఒక వారం రోజులు ఎవరి పనులు వాళ్ళు చేసుకున్నప్పుడు యుఎస్ బేస్డ్గా మాట్లాడుకుంటే, ఇప్పుడు యుఎస్ కల్చరే మన ఇండియన్ కల్చర్ అయింది కాబట్టి భార్య తన ఉద్యోగం తను చేయడము, పిల్లలు వ్యవహారం చూసుకోవడము, భర్త ఎప్పుడు చూసినా తన డబ్బు సంపాదన బయట వ్యవహారము రావడం, భార్య పిల్లలతో తను గడపడం చాలా తక్కువైపోయింది. ఏమ్మా, ఒక చిన్న ఉదాహరణ చెప్తా. నాకు తెలిసిన ఒక గైనకాలజిస్ట్ డాక్టర్, నేను ఇద్దరము మోటివేషన్ స్పీక్ వెళ్తుంటాము, దారిలో కనపడుతూ నాతో చెప్తోంది, మా వెధవ వాడు సాఫ్ట్వేర్ వాడు భర్త, పిల్లలు నేను ఇలా కూర్చొని చూస్తామమ్మా, ఎక్కడికన్నా తీసుకెళ్తాడేమో, సాటర్డే మంచిగా తింటాడు, తింటాడు, పడుకుంటాడు, మెల్లిగా లేస్తాడు, పేపర్ చదువుకుంటాడు, మళ్ళీ మధ్యాహ్నం తింటాడు, పడుకుంటాడు, సాయంత్రం మేమంతా తయారై ఇలా కూర్చుంటాం, ఎక్కడికన్నా తీసుకెళ్తాడు, ఇట్లే బయటికి వెళ్ళి వస్తున్నాను అంటాడు, బయటికి పోయి వచ్చేస్తాడు. సరేలే సాటర్డే పాపం ఆయన తన ఫ్రెండ్స్ని కలుసుకున్నాడు, సండే అయినా నన్ను ఎక్కడికన్నా తీసుకెళ్తాడులే అని భార్య పిల్లలు అందరూ ఎదురు చూస్తూ ఉంటారంట. సండే కూడా వస్తుంది, పొద్దున్న 11 గంటలకు లేస్తాడు, టిఫిన్ తింటాడు, టీవీ చూసుకుంటాడు, మళ్ళీ తింటాడు, అంత తిన్న తర్వాత మెల్లిగా సాయంత్రం 6 గంటలకు లేచి, మొన్న యుఎస్ నుంచి నా ఫ్రెండ్ వచ్చాడు, వాడిని కలుసుకొని రావాలి, ఫలానా చోట మా అమ్మ వాళ్ళ చుట్టం ఎవరో ఉన్నాడు, ఆయన దగ్గరికి పోతున్నానని వెళ్ళిపోతారట. భార్య పిల్లల్ని సాయంత్రము వీకెండ్ అన్న వాళ్ళతో గడిపి బయటికి తీసుకెళ్లాలని తెలియని సంసారాలు కూడా ఉన్నాయి. అందుకనే పూర్వకాలంలో పిల్లలు పుట్టగానే పుట్టెంటుకలు తీయాలి, యాదగిరి గుట్టెళ్ళాలి, ఏదో గుట్టెళ్ళాలి, ఏదో గుడికి వెళ్ళాలి, ఏదో తిరుపతి వెళ్ళాలి, ముక్కులుందిరా ఇంట్లో కంపల్సరీ వెళ్ళాలి అని అలా తీసుకెళ్ళేవాళ్ళు అనమాట. భార్యా పిల్లలని తీర్థయాత్రలకు తిప్పాలంటే పుట్టింట్లు కాదు, పెళ్ళైన తర్వాత భార్యాభర్తలు ఇద్దరిని కంపల్సరీ గుడికి వెళ్ళి దర్శనం చేసుకోవాలి అనేవాళ్ళు. లేదు అక్కడ ఉరుసు జరుగుతుందిరా, అది కంపల్సరీ మన దేవత ఉన్న ఊరు, ఆ ఊరికి పిల్లల్ని పెళ్ళాన్ని తీసుకొని పోవాలరా, జాతరలు అవుతాయి అనడం. ఇవన్నీ పూర్వీకులు ఏర్పాటు చేసింది. భార్యాభర్త పిల్లలు సహకుటుంబంగా ఒకే చోట ఉండి ఇంట్లో ఉండడం వేరు, బయటికి వెళ్ళిన తర్వాత అన్యోన్యంగా ఉండడము, కష్టసుఖాలు పంచుకోవడము, అంటే ఒక కంఫర్ట్ జోన్లో నుంచి అన్కంఫర్టబుల్ జోన్లోకి మనం వెళ్తాం. అందుకే కొంతమంది ఇంట్లో నుంచి బయటికి వెళ్ళాం, అబ్బా మేము అబ్బో ఇదే ఫుడ్, ఇదే టైము, ఇదే నిద్ర ఉండదు కదా, కొంచెం ఆ కంఫర్ట్ జోన్ వదిలి తీర్థయాత్రలకు పోరు ఎవరు, అసలు బయటికే వెళ్ళరు, బయట తిరగడం కూడా మాకు అసలు తెలియదు అంటారు, మగవాళ్ళు అయితే అసలు కదలరు. ఇవన్నీ ఉండకుండా కంఫర్ట్ జోన్ నుంచి అన్కంఫర్టబుల్ జోన్లో తను ఎలా మూమెంట్ అవుతాడు, తన బాడీని, తన శరీరాన్ని సరైన ప్రకారం తినకపోతే ఎట్లా, నిద్ర లేకపోతే ఎట్లా, అలసిపోతే ఎట్లా, ఆ బాడీకి కూడా ఒక కొత్త వాతావరణంలోకి వెళ్ళిన తర్వాత, ఇప్పుడు మన ఇంట్లో రోజంతా ఉన్న వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళేసరికి బయలు ఎంత బాగుందే అంటాం, ఏదో మనకు నచ్చి. లేదు వాళ్ళ ఇంట్లో స్విమ్మింగ్ పూల్ ఉందనుకో, అబ్బాయి స్విమ్మింగ్ పూల్లో కాళ్ళు పెట్టుకుంటే ఎంత బాగుండు అనుకుంటాం. లేదు వాళ్ళ ఇంట్లో ఒక తోట ఉందనుకో, ఎంత తిరిగి ఎంత బాగుంది అంటే మన ఇంటికి వేరే వాళ్ళు, అబ్బా మీ ఇంట్లోకి రాగానే ఒక ఎనర్జీ వచ్చింది మాకు ఎంత బాగుంది అంటాం. ఒక గుడికి వెళ్ళగానే ఆ వాతావరణంలో ఉండే ఎనర్జీ లెవెల్స్, మన ఎనర్జీ లెవెల్స్, నిద్రపోతున్నటువంటి నిద్రాణంగా ఉండే మనలో ఉండే కోరికలు బాధలు అన్నీ కాస్త మర్చిపోయి ఆ సూర్యుడు, ఆ చంద్రుడు, ఆ చెట్లు, పక్షులు, గాలి, వాతావరణము, మనుషులు, డిఫరెంట్ ఫుడ్ వాతావరణము, రోజు అదే రూమ్లో పడుకుంటున్నాము, అదే ఉద్యోగం చేసుకొస్తున్నాము, అదే ఫుడ్ తింటున్నాము, బోర్ కొట్టేసింది కదా. సాటర్డే సండే అన్న 2 రోజులు ఒక తిరుపతో బయట వేరే వీకెండ్ పార్టీలు అంటే తిని తాగి ఆడి వచ్చేది చేసుకుంటున్నారు కదా, దట్ ఈస్ రాంగ్. ఫ్యామిలీతో వెళ్ళి ఫ్యామిలీతో పిల్లా పాపలతో భార్యా పిల్లలతో అమ్మా నాన్నలతో బయటికి వెళ్ళి గడిపి ఆ వాతావరణంలో వాళ్ళందరినీ తిప్పుకొని వచ్చినప్పుడు ఎనర్జీ లెవెల్స్ పెరుగుతాయి.
అప్పటికి ఎవరో చనిపోయిన వాళ్ళు ఉంటే తీర్థయాత్ర చేయాలి, బయట తిరగాలి అని అంటారు మన పెద్దవాళ్ళు. అవును. పెళ్ళిళ్ళు అయిన తర్వాత కూడా పెళ్ళి అయిపోయింది, పిల్ల ఒక్కళ్ళే ఉన్నారు, అలా రండి అని పిలుస్తుంటుంటారు. అవును. పిల్లల పెళ్ళి ఇల్లు కట్టుకున్నారు మొన్నటి దాకా, చాలా ఇబ్బందులు పడ్డారు, మీరు రండి అంటుంటారు. ఇలాగా సంసార జీవితంలో ఎన్నో ఒడిదుడుకులను, మొన్నటి దాకా ఆపరేషన్ అయింది, ఆ పిల్ల లేవలేదు, ఆ కాలిపోయింది, ఆ పిల్ల వెళ్ళిపోయింది, అక్కడ బయటికన్నా 4 రోజులు ఆ గుడి చూస్తావా, ఈ గుడి చూస్తావా, ఈ గుడి చూస్తే బాగుంటుంది, కొత్తగా అక్కడెక్కడో హోటల్ పెట్టారట, ఆ గుడిలో ఫుడ్ బాగుంది. ఇలాంటివన్నీ చెప్పడంలో ముఖ్య ఉద్దేశాలు ఏంటంటే, మనమున్న వాతావరణంలో మనం సేమ్ రొటీన్లో మానసికంగా శారీరకంగా మనం పడ్డ బాధలు, ఆలోచనలు, మన పనులు, ఒత్తిడి, ఈ పొద్దున మా పాప ఇప్పుడు అనేది టిఫిన్ తినగానే మధ్యాహ్నం భోజనం గురించి ఆలోచిస్తాం. మధ్యాహ్నం తింటూ ఉంటేనే సాయంత్రం చేయాలని 24 గంటలు ఇదేనా మమ్మీ? దట్ ఈస్ రైట్. కాబట్టి అలా రొటీన్ లైఫ్లోకి విభిన్నంగా ఉండే వాతావరణంలోకి వెళ్ళినప్పుడు తను శారీరకంగా మానసికంగా ఒక కొత్త వాతావరణంలోకి వెళ్ళి తన బ్రెయిన్కి రెస్ట్ ఇస్తుంది. ఆ బయట ఆ కొత్తదనంలో ఉన్నటువంటి ఆ గాలి ఏదైతే ఉందో మన శరీరానికి కావలసినటువంటి మినరల్స్ కానీ, భూమి నుంచి వచ్చే భూతత్వము, ఆకాశం నుంచి వచ్చే శబ్దశక్తినో, లేదంటే గాలిలో నుంచి మార్పు, మంచి ఆక్సిజన్ ఉండదు, మంచిగా వాకింగ్ వెళ్ళే ప్లేస్లో రోజు కొంచెం గ్రీనరీలోకి వెళ్ళిపోయి ఆ గ్రీనరీని అంతా కళ్ళతో చూసినప్పుడు, ఇప్పుడు కొన్ని రకాలైన పిల్లలకి, చిన్న పిల్లలకి కళ్ళు పోతున్నాయి అంటే కొన్ని రకాలైనటువంటి రంగులను మనం చూడకపోతే కళ్ళ జబ్బులు వస్తాయి తెలుసా. విబ్జిఆర్లోని ప్రతి రంగును మనం చూడాలని విషయంలో రాసిపెట్టింది. మన కళ్ళతో అన్నీ చూడాలి. పండిన ప్రతి పండు టేస్ట్ని మనం చూసి ఎంజాయ్ చేయాలి. ప్రతి ఎక్కడన్నా గుళ్ళో గోపురాలు, ఏదో గుడి అని మూఢ విశ్వాసం అన్నా ఏర్పరిచారే బాబు, అట్లనన్నా గుడికన్నా తీసుకెళ్తాడు కదా, గుడి అంటేనన్నా తీసుకెళ్తారు కొంతమంది. తీర్థే పుష్కరాలు వచ్చాయి కదా, పుష్కరాల అమ్మో అంతమందిలో మనం వద్దు, ఎవరు లేకుండా ఉండే చోటుకి పోదా. అట్లా అక్కడ ప్రదేశాలకు తప్పనిసరిగా కుటుంబ సమేతంగా వెళ్ళి రావడం అనేది చాలా ముఖ్యమైనటువంటి అంశము. అలా ఉన్నప్పుడు కొంతమంది సింగిల్గా జర్నీ చేయడం చాలా ఇష్టం ఉంటుంది, నలుగురితో కలిసి చేయడం కొంతమందికి ఇష్టం ఉంటుంది. ప్యాకేజ్ టూర్స్లో 40 మందిలో 30 మందిలో వెళ్ళి కొత్త ఫ్యామిలీస్తో కొత్త మాటలు వాళ్ళు చెప్పినప్పుడు వాళ్ళ కష్టాలు, అరే నాకు ఇంతేనా, అరే గొంతు చిన్న చేయి నొప్పి వస్తేనే నాకేదో అయిపోయింది అనుకున్నా, నేను చెయ్యలేదు కదా, అయ్యో కాలే లేకుండా ఇట్లా పని చేసుకుంటున్నాడు, అయ్యో సంపాదనే తక్కువ ఉంది కదా, అయినా ఎలా ఇట్లా ఎంజాయ్ చేస్తున్నారు కదా. అంటే మనకు తెలియని కొన్ని విషయాలు కూడా బయటి ప్రపంచంలో నుంచి తెలుస్తాయి. గెట్ టుగెదర్గా అన్ని విషయాలు ఫ్యామిలీస్తో తెలుసుకుంటారు. తన లోకము తనే అనుకో. గాలి ద్వారా, భావాల ద్వారా, మనుషుల ద్వారా, రిలేషన్షిప్స్ ద్వారా బయట తిరుగుతూ ఎంజాయ్ చేయాలి. లైఫ్ అంటే అదే. కాళ్ళు అరిగిపోయి, చేతులు అరిగిపోయి, ముసలోళ్ళు అయిపోయిన తర్వాత 4 అడుగులు లేని పరిస్థితుల్లో ఊటీ కొడైకెనాల్ పోతే ఎవడు పోతాడు? ఏ గుడికి పోయినా పెద్ద స్టెప్స్ ఉంటాయి, స్టెప్స్ ఎక్కువ ఉంటే వాళ్ళు ఏమెక్కుతారు? కాబట్టి చిన్న వయసులో, తెలిసిన వయసులో, ఎంజాయ్ చేసే వయసులో అలా అన్నీ తిరిగి రావాలి, ఎంజాయ్ చేయాలి. అదే లైఫ్. ఓకే మ్యామ్, లైఫ్ అంటే అసలు ఏంటనేది నిజంగా చెప్పారు అసలు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.